మనిషి పక్షులను చూసి ఎగరాలని ఆశపడ్డాడు. ఆ ఆశతో ఎన్నో కథలు రాసుకున్నాడు. పురాణాల్లో దేవతలని ఆకాశంలో విహరింపజేశాడు. కానీ ఆ కల నిజం కావడానికి వందల వేల ఏళ్ళు పట్టింది. విమానాల్లో ప్రయాణించడం ఈరోజు సాధారణంగా అనిపించినా ఇది ఒక్క రోజులో జరిగిన విషయం కాదు. దీని వెనక ఎన్నో వైఫల్యాలు, ఎన్నో తప్పులు, మరెన్నో ప్రయోగాలు, మరణాలు కూడా ఉన్నాయి. ఈ ప్రయోగాల మధ్యలో ఒక భారతీయుడు కూడా ఉన్నాడు. మనిషి మొదటగా చేసిన విమాన ప్రయోగాల దశలోనే భాగమైన ఒక భారతీయ ఇంజనీర్. ఆయన కథే ఈ వీడియో. కనుమరుగైన ఆ భారతీయుడు ఎవరు? ఈ ఎగిరే ప్రయోగాల ప్రయాణం ఎలా జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకెందుకు లేటు, పదండి. మనిషి ఎగరాలనే ఆలోచన ఒక్కసారిగా వచ్చింది కాదు. ఇది ఒక అబ్జర్వేషన్తో మొదలైంది అనుకోవచ్చు. పక్షులు ఎలా గాల్లో ఎగురుతున్నాయి, ఎలా తేలిపోతాయి అనే ప్రశ్న. ఈ ప్రశ్నకు మొదటి మనిషి కథలతో సమాధానం చెప్పుకున్నాడు. తర్వాత మెల్లగా విజ్ఞానంతో ఆలోచించడం మొదలుపెట్టాడు. మన భారతీయ కథల్లో, పురాణాల్లో ఎప్పటి నుంచో ఈ థాట్ ఉన్నా నిజం చేసుకునే రోజు 18వ శతాబ్దం చివరిలో వచ్చింది. సర్ జార్జ్ కేలే అనే ఒక ఇంగ్లీష్ ఇంజనీర్ ఒక కీలకమైన ఆలోచనను ముందుకు తెచ్చాడు. విమానం అనేది కేవలం రెక్కలు ఉండడం వల్ల మాత్రమే ఎగరదు, దాని వెనక కొన్ని ప్రాథమిక శక్తులు ఉంటాయి అని. ఇది చిన్న విషయం కాదు, ఎందుకంటే ఇదే ఆధునిక ఏరోడైనమిక్స్కి పునాది వేసింది. ఈ ఆలోచనను ప్రాక్టికల్గా నిరూపించడం కూడా అంత సులభం కాదు. 19వ శతాబ్దం చివరిలో ఒట్టో లెనిన్థెల్ అనే జర్మన్ ప్రయోగకర్త వందల సార్లు గ్లైడర్ ఫ్లైట్స్ చేశాడు. అతను తన శరీరాన్నే బ్యాలెన్స్గా ఉపయోగించి గాల్లో తేలే ప్రయత్నం చేశాడు. చివరికి 1896లో ఇలాంటి ఒక ప్రయోగం చేస్తూనే ప్రమాదంలో అతను మరణించాడు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఈ ప్రయాణం కేవలం విజయాల కథ కాదు, ఇది వైఫల్యాల కథ కూడా. ప్రతి ఫెయిల్యూర్ తర్వాత ఒక చిన్న లెసన్, ఒక చిన్న ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది. ఈ ప్రయోగాలన్నీ ఒక ప్రధాన సమస్య చుట్టూనే తిరిగాయి. అదే విమానాన్ని కంట్రోల్ చేయడం. మనిషి గాల్లోకి లేచినా దాన్ని ఎలా నియంత్రించాలి? ఈ ప్రశ్నకు సరైన సమాధానం 1903లో అమెరికాలోని రైట్ బ్రదర్స్ కనుగొన్నారు. వారు వింగ్ వార్పింగ్ అనే టెక్నిక్ ఉపయోగించి ఎయిర్ క్రాఫ్ట్ని కంట్రోల్ చేశారు. డిసెంబర్ 17, 1903న కిట్టి హాక్ వద్ద వారు మొదటిసారి కంట్రోల్డ్ మేనర్లో ఎగిరి చూపించారు. ఈ ఫ్లైట్ కేవలం 12 సెకండ్లు మాత్రమే ఎగిరింది, కానీ అది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. అక్కడి నుంచి ఏవియేషన్ రంగం ఒక కొత్త దశలోకి ప్రవేశించింది. 1905 నుంచి 1915 మధ్య కాలంలో ప్రపంచంలో ఏవియేషన్ ఒక ఎక్స్పెరిమెంటల్ ఫేవర్ లాగా మారింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏఐ భూమి ఎలా వచ్చిందో అలా అన్నమాట. ముఖ్యంగా ఫ్రాన్స్ మరియు బ్రిటన్లో ప్రతి వారం కొత్త ఎయిర్ క్రాఫ్ట్ మోడల్స్, కొత్త డిజైన్స్ ప్రచురితం అవుతూనే ఉండేవి. వీటిల్లో చాలా డిజైన్స్ క్రాష్ అవుతాయి, కానీ ప్రతి క్రాష్ ఒక కొత్త లెర్నింగ్. అదే టైంలోనే బ్రిటన్లో ఏవి రోయ్ అనే ఇంజనీరు ఏవ్రో అనే కంపెనీని స్థాపించాడు. 1909లో ప్రారంభమైన ఈ సంస్థ ఆ కాలంలో పూర్తిగా ఎక్స్పెరిమెంటేషన్ మీద ఆధారపడింది. ఇది ఇప్పటిలాంటి పెద్ద కంపెనీ కాదు, ఇది ఒక చిన్న వర్క్షాపు, ఒక ఓపెన్ ల్యాబొరేటరీ లాగా పనిచేసింది. ఇదే సమయంలో 1879లో మన దేశంలోని మైసూరులో జన్మించాడు ఎస్ వెంకట సుబ్బాశెట్టి. అప్పటి మద్రాస్ ప్రావిన్స్లోని గూండి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చదివాడు. తర్వాత థామ్సన్ కాలేజీ రూర్కీలో తన శిక్షణను కొనసాగించాడు. ఈ రెండు సంస్థలు అప్పట్లో బ్రిటిష్ ఇండియాలో అత్యంత ముఖ్యమైన ఇంజనీరింగ్ కేంద్రాలు. ఇక్కడ అతను ఒక ముఖ్యమైన విషయం నేర్చుకున్నాడు. మెకానిక్స్ ఎలా పనిచేస్తాయి అని, ఒక స్ట్రక్చరు ఎలా నిలబడుతుంది, ఈ ఒక సిస్టమ్ ఎలా పనిచేస్తూ లాంటి అంశాలు క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాడు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ప్రభావం ప్రపంచంలో మొత్తం కనిపిస్తున్నా భారతదేశంలో అవకాశాలు పరిమితంగానే ఉండేవి. దీంతో అతని ఆలోచనలు అప్పుడప్పుడే విస్తరిస్తున్న ఏవియేషన్ రంగం పైన పడింది. అది ఒక కొత్త అవకాశం. 1909లో శెట్టి ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. అదే ఇంగ్లాండ్కి వెళ్ళడం. ఇది ఒక సాధారణ నిర్ణయం కాదు. ఆ కాలంలో విదేశాలకు వెళ్ళడం అంటే ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా పెద్ద యుద్ధం చేయాల్సిన పరిస్థితి. కానీ అతను వెళ్ళాడు, ఎందుకంటే అక్కడే ఏవియేషన్ రంగం పురుడు పోసుకుంటుంది. ఇంగ్లాండ్ చేరుకున్నప్పుడు ఏవియేషన్ ఇంకా ఇన్ఫాంట్ స్టేజ్లోనే ఉంది. అక్కడ ఏవి రోయ్ స్థాపించిన ఏవిరో కంపెనీలో శెట్టి చేరాడు. అక్కడ ప్రతిరోజు కొత్తగా ఏదో ఒకటి జరుగుతుంది. ఒకరోజు ఒక వింగ్ డిజైన్ మార్చుతారు, ఇంకో రోజు ఇంజిన్ ప్లేస్మెంట్ మార్చుతారు, ఇంకో రోజు కంట్రోల్ సిస్టమ్ పైన పనిచేస్తారు. ఇలా ఏదో ఒకటి కొత్తగా జరుగుతూనే ఉండే ప్రదేశం అది.
మన తెలంగాణలో స్టార్టప్ హబ్ ఉంది కదా, అలాంటిది అనుకోండి. శెట్టి అలాంటి కంపెనీలో డ్రాఫ్ట్ మ్యాన్ ట్రైనీగా అందులో జాయిన్ అయ్యాడు. అతని పని డిజైన్స్ని డ్రా చేయడం, వాటిని ప్రాక్టికల్గా నిర్మించడం, టెస్టింగ్లో పాల్గొనడం. ఇది క్లాస్ రూమ్ లాంటిది కాదు, ఇది ఒక లైవ్ ఎక్స్పెరిమెంట్. బ్రూక్లాండ్స్ అనే ప్రదేశం అప్పట్లో బ్రిటన్లో ఏవియేషన్కి కేంద్రంగా ఉండేది. అక్కడే ఒక ఫ్లయింగ్ స్కూల్ కూడా ఉంది. శెట్టి అక్కడ ఫ్లయింగ్లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. ఇతనే భారతదేశం నుండి మొట్టమొదటిసారిగా ఫ్లైట్ ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి అని కూడా మనం చెప్పొచ్చు. 24 జూన్ 1911 వచ్చిన ఫ్లైట్ మ్యాగజైన్లో అతని పేరు ఒక ట్రైనీగా ప్రస్తావించారు. ఇది ఒక ముఖ్యమైన ఆధారం. ఈ అంశం అతను నిజంగా ఆ కాలంలో ఏవియేషన్ ప్రపంచంలో ఉన్నాడు అని నిరూపిస్తుంది. కానీ మన దేశంలో ఆధారాలు లేని కొంతమంది పేర్లు వాట్సాప్ బ్యాచ్ ప్రచారంలో ఉంచుతుంది. ఆధారాలు లేని ప్రయోగాలు కూడా ఉంచుతుంది. అలాంటి ఫేక్ ప్రచారాల మధ్యలో ఇలా నిజంగా గౌరవం దక్కాల్సిన వ్యక్తులకి సరైన గౌరవం దక్కడం లేదని మేము భావిస్తున్నాం. సరే, ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఒక్కసారి ఆ కాలంలో ఎయిర్ క్రాఫ్ట్లను ఊహించండి. ఇవి ఇప్పటి జెట్స్ కాదు, అవి చెక్కతో గుడ్డలతో తయారు చేసిన స్ట్రక్చర్స్. ఇంజిన్ పవర్ చాలా తక్కువ, కంట్రోలు అన్స్టేబుల్. ఒక చిన్న మిస్టేక్ అంటే క్రాష్ అవ్వడమే. ఇలాంటి పరిస్థితుల్లో టెస్టింగ్ జరుగుతుంది. అంటే అక్కడ పని చేయడం అంటే కేవలం ఇంజనీరింగ్ నాలెడ్జ్ మాత్రమే కాదు, కరేజ్ కూడా ఉండాలి. శెట్టి ఈ ప్రాసెస్లోనే భాగమయ్యాడు. చాలా కరేజ్ కూడా చూపించాడు. కొన్ని ఎర్లీ ఫ్లైట్స్ నడపడంలో సక్సెస్ కూడా అయ్యాడు. డిజైన్స్ మరియు టెస్టింగ్ రెండిటిలో కూడా అతను ఇన్వాల్వ్ అయ్యాడు. ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. ప్రపంచ ప్రయాణ సాధనాల్లోనే అత్యంత సేఫ్టీ ప్రయాణం విమాన ప్రయాణం. నిజమే, కావాలంటే చెక్ చేసుకోండి. అలాంటి పరిస్థితులు ఉన్నా కూడా చాలామంది విమానంలో ప్రయాణించడం అంటే భయపడతారు. కొంతమంది అయితే తమ పిల్లల్ని పైలట్గా చేయడానికి కూడా ఇష్టపడరు. మరి ఆ కాలంలో ఇలాంటి పనులను ఎత్తుకోవడం అంటే చిన్న విషయం కాదు కదా. పైగా ఆ టైంలో అన్నీ వాళ్ళే చేసుకోవాలి. రోల్స్ క్లియర్గా విభజించబడలేదు. ఒకే వ్యక్తి డిజైన్లో, కన్స్ట్రక్షన్లో, టెస్టింగ్ కూడా చేయాలి. ఇంత రిస్క్ ఉంది అందులో. ఆ కాలంలో ఎవిరో కంపెనీ అభివృద్ధి దశలోనే ఉంది. 1909 నుంచి 1911 వరకు అనేక ఎక్స్పెరిమెంట్ ఎయిర్ క్రాఫ్ట్లు తయారవుతున్నాయి. ప్రతి మోడల్లో చిన్న ఇంప్రూవ్మెంట్స్. ఈ ప్రయోగాలన్నీ కలిపే ఒక పెద్ద ఫౌండేషన్ని తయారు చేశాయి. చివరికి 1913లో ఇదే కంపెనీ ఎవిరో 504 అనే ఎయిర్ క్రాఫ్ట్ని రూపొందించింది. ఇది ఒక బైప్లేన్, లైట్ వెయిట్, రిలేటివ్లీ స్టేబుల్. అంటే పైన కింద 2 రెక్కలు ఉంటాయి అన్నమాట. 1914లో వరల్డ్ వార్ I ప్రారంభమైనప్పుడు ఇదే ఎయిర్ క్రాఫ్ట్ బ్రిటిష్ ఫోర్సెస్లో విస్తృతంగా ఉపయోగించబడింది, ముఖ్యంగా ట్రైనింగ్ కోసం, తర్వాత కొన్ని మిషన్స్లో కూడా. ఇది చరిత్రలో ఒక ముఖ్యమైన ఎయిర్ క్రాఫ్ట్గా గుర్తింపు పొందింది. ఈ డిజైన్ అండ్ టెస్టింగ్లో కూడా శెట్టికి చాలా పెద్ద పాత్ర ఉంది. అతను పనిచేసిన కాలంలోనే ఈ ఫ్లైట్ ఎక్స్పెరిమెంట్స్, ఫెయిల్యూర్స్, ఇంప్రూవ్మెంట్స్ జరిగాయి. ఇవన్నీ కలిపి ఆ ఫైనల్ ఎయిర్ క్రాఫ్ట్కి పునాది వేశాయి. మొత్తం ఈ ఎయిర్ క్రాఫ్ట్ని అతనే డిజైన్ చేశాడా అంటే కాదు. కానీ ఈ ఎయిర్ క్రాఫ్ట్ పుట్టుకొచ్చే ప్రాసెస్లో చాలా ఎర్లీ స్టేజ్లోనే ఇతను భాగమయ్యాడు. హిస్టరీలో పెద్ద ఇన్వెన్షన్స్ అన్నీ ఒక పద్ధతి ప్రకారం ఎవాల్వ్ అవుతాయి. కాబట్టి అతని పాత్ర ఉంది అని మనం గట్టిగా చెప్పొచ్చు. శెట్టి ఫౌండేషన్ ఫేజ్లో భాగమైన వ్యక్తిగా అతనికి మనం క్రెడిట్స్ ఇవ్వాలి. 1912లో శెట్టి భారత్ తిరిగి వచ్చాడు. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న మనకి సహజంగా వస్తుంది. ఎందుకు అక్కడే ఉండి ఇలాంటి ప్రయోగాల్లోనే పాలుపంచుకోలేదు అని. ఈ ప్రశ్నకు ఒక్కటే సమాధానం ఉండదు. కానీ కాలం పరిస్థితులను చూస్తే కొన్ని విషయాలు అర్థమవుతాయి. అప్పటి ఏవియేషన్ రంగం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. అది పెద్దగా స్థిరపడలేదు. ఉద్యోగ భద్రత, లాంగ్ టర్మ్ అవకాశాలు చాలా అనిశ్చితిగా ఉన్నాయి. ఇంకోవైపు భారతదేశంలో ఒక ఇంజనీర్గా మంచి స్థానం పొందే అవకాశం కూడా ఉంది. ఇది వచ్చి బెంగళూరులోని గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్, అంటే ఈరోజు యూవిసిఏ అంటారు, యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్గా గుర్తింపు పొందింది. అందులో పనిచేయడం ప్రారంభించాడు. ఇండియాలో కూడా అవే ప్రయోగాలు చేయొచ్చు కదా అని మనకు అనిపిస్తుంది. బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశంలో అడ్వాన్స్ టెక్నాలజీపై పూర్తి నియంత్రణ బ్రిటిష్ ప్రభుత్వాందే. అంటే ఒక భారతీయుడు ఇక్కడ విమానాల మీద స్వతంత్రంగా ప్రయోగాలు చేయడం, పరిశోధనలు చేయడం ప్రాక్టికల్లీ చాలా కష్టం. ఒక వ్యక్తికి ప్రతిభ మాత్రమే సరిపోదు, ఆ ప్రతిభ ఎదగడానికి ఒక ఎకోసిస్టమ్ కూడా చాలా అవసరం. అప్పటి భారతదేశంలో, అంటే బ్రిటిష్ భారతదేశంలో ఆ వాతావరణం లేదు. ఇలాంటి పరిస్థితులు అతను ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. ఇక్కడ అతని పాత్ర మారింది. ఇక అతను ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ చేయడం లేదు, కానీ నాలెడ్జ్ షేర్ చేస్తున్నాడు. కొత్త తరానికి ఇంజనీరింగ్ సబ్జెక్టు నేర్పిస్తున్నాడు. ఒక వ్యక్తి డైరెక్ట్గా హిస్టరీలో కనిపించకపోయినా అతను ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళ ద్వారా అతని ప్రభావం కొనసాగుతుంది. కానీ ఇక్కడ వాట్ ఇఫ్ ప్రశ్న మనకు తప్పకుండా వస్తుంది. అతను ఇంగ్లాండ్లోనే ఉండి ఉంటే,
లేక భారత్లో అతనికి సరైన సపోర్ట్ దొరుకుంటే భారతదేశంలో ఏవియేషన్ డెవలప్మెంట్ చాలా ముందుగానే మొదలయ్యేదా అని. ఇది మనం ఖచ్చితంగా చెప్పలేం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అతని ప్రయాణం తన పూర్తి సామర్థ్యాన్ని చూపించే దశకి రాలేదు. ఏ సమయంలో ప్రపంచం ఒక పెద్ద మార్పు దిశగా వెళ్తుంది. 1914లో ప్రారంభమైన వరల్డ్ వార్ I 1918కి ముగిసింది. ఈ యుద్ధం ఏవియేషన్ని పూర్తిగా మార్చేసింది. దీనికన్నా ముందు ఎయిర్ క్రాఫ్ట్లు ప్రయోగాల కోసం మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు అవి యుద్ధంలో ఉపయోగించబడ్డాయి. నిఘా కార్యకలాపాలు, బాంబింగు, ట్రైనింగు ఇలా అనేక రకాలుగా ఉపయోగించడం ప్రారంభమైంది. ఎవిరో 504 లాంటి ఎయిర్ క్రాఫ్ట్లు యుద్ధంలో ముఖ్యమైన పాత్ర పోషించాయి. ఇక్కడ శెట్టి పాత్ర డైరెక్ట్గా కనిపించకపోయినా ఇండైరెక్ట్గా చాలా ఉంది. స్పానిష్ ఫ్లూ అనేది ఒక సాధారణ వ్యాధి కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రాణాలు తీసిన మహమ్మారి. వరల్డ్ వార్ Iతో అప్పటికే కోలుకోలేకుండా ఉన్న ప్రపంచం ఈ వ్యాధితో మరింత కుదేలైపోయింది. ఈ మహమ్మారి ప్రభావంలోనే కేవలం 38 సంవత్సరాల వయసులోనే స్పానిష్ ఫ్లూ బారిన పడి ఎస్వి శెట్టి కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఒక వ్యక్తి జీవితాన్ని అర్థం చేసుకోవడానికి అతను ఎంతకాలం బ్రతికాడు అన్నది మాత్రమే కాదు, ఉన్న కొన్నాళ్లలో అతని కాంట్రిబ్యూషన్ ఏంటి అని కూడా చూడాలి. మనిషి ఎగరాలనే కళ ఒక్క రోజులో నిజం కాలేదు. అలాగే ఆ కళను నిజం చేసే ప్రయాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి పేరు చరిత్రలో పెద్దగా రాయబడలేదు. అందుకే మహాకవి శ్రీశ్రీ అంటాడు, ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలి ఇప్పుడు. దాచేస్తే జాగని సత్యం, నైలు నది నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు, సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుల సాహసమెట్టిది. ప్రభువెక్కిన పల్లకీ కాదోయ్, అది మోసిన బోయిలెవరోయ్ అని. ఇలాంటి వారి కంట్రిబ్యూషన్ లేకుండా ఈ ప్రయాణం పూర్తయ్యేది కాదు. శెట్టి కథ మనకు ఇదే గుర్తు చేస్తుంది. అతను ఒక పెద్ద ఎయిర్క్రాఫ్ట్ని తన పేరుతో ప్రపంచానికి ఇవ్వలేదు, కానీ అతను ఒక ప్రారంభ దశలో ఒక కొత్త టెక్నాలజీ పుట్టుకలో భాగమయ్యాడు. అది చాలదా మనం గర్వపడడానికి? ఎందుకంటే గర్వపడడం అనేది ఎగ్జాగరేషన్ మీద ఉండాల్సిన అవసరం లేదు. నిజం ఇట్ సెల్ఫ్ చాలాసార్లు చాలా గొప్పగా ఉంటుంది. ఒక వ్యక్తి తన కాలంలో ఆలోచించే ఆలోచనల కన్నా చాలా ముందుగా ఆలోచించటం, ముందుకు వెళ్ళడం, అదే అతని గొప్పతనం. శెట్టి కూడా అదే చేశాడు. మనిషి ఆకాశాన్ని తాకడం మొదలుపెట్టిన రోజుల్లో ఆ మొదటి అడుగుల్లో ఒక భారతీయుడు కూడా ఉన్నాడు. ఒక విమానం ఆకాశంలో ఎగిరేటప్పుడు మనం కేవలం పైలట్ని మాత్రమే కాదు, ఆ విమానం వెనుక ఉన్న ప్రతి చిన్న ప్రయత్నాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. ఈ ప్రయత్నాల్లో ఒకటి మన భారతీయుడిది కూడా ఉంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. కుతూహలంగా ఉండండి, కుతూహలశాలని చూడండి. బాయ్.